చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్స్ అంటే గురు శిష్యులు. ఫ్రెండ్స్ అంటే మరి గురు శిష్యులు అంటే కూడా గురు శిష్యులు అంటే ఎవడా అన్నది మనం గుడ్డ తీసి కొడతా అని మళ్ళా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అది వేరే విషయం. కానీ అవునన్నా కాదన్నా తెలుగుదేశంలో అధిధ్యక్షతన ఆయన 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 పార్టీలో ఆయన హయాంలో పార్టీ నడిచినప్పుడు మీరు పనిచేసిన మాట వాస్తవం. గురు శిష్యులు అనకపోతే ఏమంటారు? గురు శిష్యువులే. మీరు ఏమన్నా కూడా రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులే మీరిద్దరు కూడా. సో వారిద్దరి ఒప్పందం కదా. ఇక ఏముంటుంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారంటే ఇక దీంట్లో ఉన్నదంతా తీసుకొని పోయి వాళ్ళకి అప్పచెప్పుడే. ఇక ఏముండదు. ఇక ఇంకొక ఇప్పుడు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఇంకొక 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్కి ఇస్తే రేవంత్ రెడ్డి చేతిలో పెడితే రాష్ట్రం సున్నార్పణం ఏం లేదు. ఇక ఏం ఉండదు. ఏం చేద్దామన్నా ఏముండదు. ఎడారి తల్లాపొన్న పారుతుంది గోదావరి, తెలంగాణ పొలాలన్నీ ఎడారి అని ఏదో పాట ఉంటుంది కదా. ఇక గట్ల అయిపోతుంది. ఇక అంటే పక్కనే పారుతుంది, అయినా కూడా మనం అందుకోలేము. ఇక మళ్ళీ పాత పాటలు వాడుకోవాలి, ఉద్యమం పాటలు వేసుకోవాలి, ఏమంటారు అవి క్యాసెట్లలో వేసుకోవాలి, పోతూనే ఉండాలి. ఈయన కూడా పోతుండాలి. ఇది వస్తుంది మళ్ళీ.